నర్సింగ్లో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అందమైన జీవితం పంచుకున్న దోస్తులు బాధలెన్ని వేదిక మీద ఉన్న గురువులకి, వేదిక ముందున్న స్నేహితులకి ముందుగా థ్యాంక్స్. ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుద్దామనగానే అందరూ ఒప్పుకొని అందరూ వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు చాలా థ్యాంక్స్. ఈ పార్టీ గురించి డిస్కస్ చేసినప్పుడు లెక్క పెడితే తెలిసింది ఏంటంటే 14 ఏళ్ళు అయిపోయింది. 10వ తరగతి పూర్తి చేసుకుని అప్పుడే 14 ఏళ్ళు అయిపోయింది అనగానే టైం ఎంత ఫాస్ట్గా అయిపోయింది అది ఒక షాక్లో 14 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. నిన్నో మొన్న నాకు ఇంకా అనిపిస్తూ ఉంది, నిన్నో మొన్న మా రెడ్డి సార్తో తలపై మొట్టికాలు తిన్నట్టు, ఏసీ సార్తో స్టాఫ్ రూమ్లో కూర్చొని ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంది నాకు. ఇంకా వయసు పెరుగుతున్న బాల్యం తాలూకు గుర్తులు చేసిన వాళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి. గుర్తు చేసుకుంటే ఏదో ఎంత బాధలో ఉన్నా టక్కు మనకు చిన్న ఆనందం వస్తుంది. నేనైనా ఇలా చేసింది, నేనైనా గురువులతో స్నేహంగా వెళ్ళిందని నాది నాకు ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అన్ని మెమరీస్ ఉన్నాయి నాకు ఈ సార్లతో. చెప్తే నమ్మరు కానీ అందరూ స్కూల్ బంగొట్టి ఊర్లో వీధుల్లో కూర్చొని గోటీలు ఆడుకుంటారు, ఇంకేదో ఆట ఆడుతూ ఉంటారు. కానీ నేను మాత్రం స్కూల్కి వెళ్ళి క్లాస్ బంగొట్టి ఏసీన్ సార్ క్లాస్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఆ సార్ అనుకుని వీడి క్లాస్ అయినట్టుంది, నా క్లాస్లో కూర్చొని కూర్చొని సార్ అనుకున్నాడు. ఒక గంట సేపు క్లాస్లో కూర్చుంటే ఆ క్లాస్ అయిపోతుంది, తర్వాత వెళ్ళి కూర్చొని నేను అనుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు తెలిసి, అప్పుడు తెలియజేసాను తెలియదు కానీ గుర్తు చేసుకుంటే ఒక తెలియని ఆనందం. ఈ వేదిక మీద ఎంతమంది గురువులు ఉన్నారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవం ఉంది నాకు. వాళ్ళ గురించి చెప్పుకుంటా పోతే అసలు ఈరోజు సరిపోదు నాకు. కానీ ఇలాంటి ఒక వేదిక వస్తే నా గురువుల గొప్పతనం గురించి చెప్పాల్సిన టైం వస్తే ఇలా చెప్పాలి అలా చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. ఇది నేను అనుకున్న వేదిక కాదు సార్, నిజంగా నేను అనుకున్న వేదిక చాలా పెద్దది. ఇది కానీ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. నా లైఫ్లో మా అమ్మ నాన్న ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా ఈ వేదిక మీద ఉన్న గురువులు చేశారు. రెడ్డి సార్, ఏసీన్ సార్, వెంకట్ సార్, కేసీన్ సార్ వీళ్ళంతా రాలేదు ఇక్కడికి. పవన్ మేడం, నర్సింగ్ సార్, ఒక్కొక్కరికి ఒక్కోలా నన్ను ప్రభావితం చేశారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి. నాతో కూడా మహేంద్ర అన్నాడు. నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే సార్ మేడం పరిచయం చేశారు, వీళ్ళు నా స్టూడెంట్స్ అని. పరిచయం చేయగానే మేడం వచ్చి మీరు నర్సింగ్ ఎవరని అడిగింది. నేను షాక్. సార్ నేనే మేడం అనగానే నువ్వేనా, నీ గురించి సార్ చాలా చెప్తూ ఉంటారు, అది బాగా చదువుతాడు, ఇది అది అని చాలా చెప్పారు నీ గురించి అన్నప్పుడు నేను షాక్. అసలు నాకు ఏం మాటలు అర్థం కాలేదు. కానీ నాకు యాక్చువల్లీ ఏమనిపించిందంటే గురు శిష్యుల బంధం అనేది స్కూల్ కాంపౌండ్ వరకే కాదు, ఎక్కడున్నా ఎలా ఉన్నా వాళ్ళు తన శిష్యుడు గొప్పవడాలని కోరుకుంటూ ఉంటారు. గొప్పవాడవుతే వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు మాత్రం నాకు అనిపించింది ఆ క్షణం. సార్ కొంచెం టైం పడుతుందో కానీ ఖచ్చితంగా మీరు గొప్పగా చెప్పుకునే రోజు నేను తీసుకొస్తాను. ఇది నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. కేసీన్ సార్, వెంకట్ సార్ ఇక్కడ రాలేదు, బట్ కేసీన్ సార్, వెంకట్ సార్, కేసీన్ సార్ ఈ ముగ్గురు నాకు పిల్లర్స్ లాంటి వాళ్ళు లేకపోతే నేను నిజంగా లేను. ఈవెన్ పవన్ మేడం, మంజుల మేడం ఇంకా రాలేదు, నర్సింగ్ సార్, తెలుగు సార్. సార్ నేను ఈరోజు రైటర్గా ఉన్నాను సార్, బికాస్ ఆఫ్ మీరు చెప్పిన పాటలు. సార్ నేను తెలుగు రైటర్గా ఉన్నాను, అది మీరు చెప్పిన పాటల వల్ల ఈరోజు నేను తెలుగు రైటర్గా ఉన్నాను, గొప్పగా చెప్తున్నాను సార్. నేను రచయితగా ఉన్న రోజులు ప్రతిరోజు మీరు గుర్తు చేసుకుంటాను. పుస్తకంలో పాఠాలు అందరూ చెప్తారు, కానీ ఆ పుస్తకంలో ఉన్న పాఠాలకి విలువల్ని కలిపి చెప్పినప్పుడు ఆ గొప్ప గురువు అవుతారు. ఈ వేదిక మీద అందరూ నా దృష్టిలో గొప్ప గురువులే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక్క మాట చెప్పుకుంటారు, కానీ ఆ ఒక్క మాట మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నర్సింగ్ సార్ ఇక్కడ రాలేదు, కానీ ఒకసారి హై స్కూల్లో గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. నేను ఆ సంవత్సరం ఒక్క గేమ్లో కూడా గెలవలేదు, ఒక్కడు కూడా గెలవలేదు. లాస్ట్ ఒక వాలీబాల్ మ్యాచ్ అది ఓడిపోయి గ్రౌండ్ నుంచి స్కూల్లోకి వస్తూ ఉంటే నర్సింగ్ సార్ వచ్చి నా భుజం మీద చేసి నడుస్తూ, రే ఇక్కడ గెలుపు సార్ ఏమన్నారంటే, రే అందరూ ఆడతారు కానీ ఎవడో ఒక్కడు మాత్రమే గెలుస్తాడు, ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్ కాదు, ప్రయత్నం ఇంపార్టెంట్. మన ప్రయత్నం ఎంత నిజాయితీగా ఉంటే జీవితంలో అంత ముందుకెళ్తామని చెప్పి సార్ నన్ను చాలా మోటివేట్ చేశారు. అది ఈ రోజుకి గుర్తుకొచ్చేసిన నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. అని చెప్పింది ఒకటే మాట, అది ఇప్పటికీ నాకు గుర్తు. 14 ఏళ్ళైనా మైండ్లో ఉంటుంది సార్, అరే ప్రయత్నమే మనది, ఫలితం పైవాడిది, ప్రయత్నం మనం చేయాలని. అది ఒక్క మాట, అది అంతే. ఏది మర్చిపోలేదు సార్, నేను ఎవరిని మర్చిపోలేదు. గుర్తు చేసుకుంటే ఆనందం, బాగా రెండు ఒకేసారి కలుగుతూ ఉంటాయి. ఆ రోజు చేసిన అల్లరి ఏదో చేయలేకపోతుంది బాగా.
చెప్తే నా గురించి నాకు దెబ్బ కొట్టుకుంటుంది, కానీ వీళ్ళు ఇచ్చిన మోటివేషన్స్ అభినందించే విధానం నిజంగా చాలా గొప్పది. అవుతుందండి. ఒకసారి క్లాస్లో మంజుల మేడం క్లాస్లో కూర్చున్న ఫస్ట్ నన్నే లేపేది మేడం. ఆమెకి అదేంటో తెలియదు, క్లాస్లో కూర్చున్న ఫస్ట్ నన్నే లేపారు. ఒకరోజు బారిస్టర్ పార్వతీశం ముందు కూర్చుంటా, ఎక్కడ కూర్చున్నా ఫస్ట్ నన్ను లేపారు. ఒకరోజు బారిస్టర్ పార్వతీశం పుస్తకం లేదు చదవమని చెప్తే లేదు చదువుతా ఉన్నా, ఎందుకంటే లాస్ట్లో కూర్చొని చదువుతా ఉన్నా. 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, కూర్చోమట్లేదు. మేడం అలా కూర్చొని వింటూ ఉన్నారు. వీళ్ళంతా సైలెంట్గా ముందు రోజు ఒక్కరు మాట్లాడుతూ 10 అయింది 20 అయింది, అసలు ఎవరు ఆత్మని కూడా అనలేదు. ఆ మొత్తం అయిపోయిన తర్వాత ఆపేసిన తర్వాత మేడం చాలా సింపుల్గా బాగా చదవలేదు అంది. బాగా చదవలేదు అంది. ఇక వాళ్ళంతా చప్పలు కొడతారు. అప్పటి వరకు మీద అంతా పోయింది మేడం చప్పలు కూడా. అంటే ఒక అభినందన అనేది జీవితంలో చాలా మోటివేట్ చేస్తుంది. ఇంకో మళ్ళీ మనం అలా చేయొచ్చు అనేది ఒక మోటివేషన్గా ఉంటుంది. అలాంటి అభినందనలు అలా చెప్పాలి. సో మేడం అలా చేశారు. భాగ్యలక్ష్మి మేడం ఇక్కడ రాలేదు. వాడు చాలాసార్లు నాకు ఎదురుగా నాకు పైన చాలాసార్లు అన్నారు నాకు, ఎందుకంటే చాలా వీడికి లీడర్స్ క్వాలిటీస్ ఎక్కువ, వీడి నాయకత్వ లక్షణం వీడికి ఎక్కువ ఉన్నారని చాలాసార్లు అన్నారు మేడం. సో అవి నేను క్యారీ చేస్తూ ఉంటాను. నేను ఇలా ఉన్నాను స్కూల్లో, నేను ఇదే కంటిన్యూ చేయాలి జీవితంలో కూడా అని చెప్పి చాలాసార్లు నేను మోటివేట్ చేసుకొని వాళ్ళు చెప్పిన మాటలు మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన మోటివేషన్, మీరు చెప్పిన పాఠాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడికి వచ్చిన సార్ అందరు ఇప్పుడు పేరు చెప్పుకుంటా పోతే చాలా పెద్దలు ఇస్తారు. అది చాలా కొన్ని భాష ద్వారా ఇచ్చే మోటివేషన్స్ కానీ వేణు సార్ చెప్పి చూపించే ప్రేమ. సార్ చాలా తక్కువ మాట్లాడతారు నిజంగా, కానీ అంత ప్రేమగా మాట్లాడతారంటే అది హక్కును చేర్చుకొని చాలా మనుషుని ఫీల్ అవుతూ మాట్లాడుతుంటారు. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు. ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటూ మీరు ఎవరైనా వచ్చి మాట్లాడాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్.